మీకు కూడా స్వర్గం చూడాలనిపిస్తుందా? అయితే వీడియో మొత్తం చూసేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి స్వర్గంలాగా ఉంటదనమాట. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం అని ఎవ్రీ ఇయర్ 10 డేస్ ఓపెన్ చేస్తారనమాట. మేమైతే ఆ దర్శనానికి వెళ్తున్నాము. చాలా లక్కీ అనిపించిందనమాట టికెట్స్ దొరకంగానే. సో మేమైతే ఇట్లా ట్రైన్‌లో వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ తీసుకున్నాము. అంటే ముందే బుక్ చేసుకున్నాం హోటల్. సో రూమ్‌కెళ్ళిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా శ్రీకాళహస్తి వెళ్దామని ఏసీ బస్‌లో వెళ్ళినామనమాట. సో క్యాబ్స్ అయితే ఆస్తులు అడుగుతున్నాడని చెప్పి ఇట్లా ఏసీ బసెస్ ఉన్నాయన్నమాట. అది చాలా రీజనబుల్ అండ్ చాలా బాగున్నాయన్నమాట. సో మనకి రష్ ఎక్కువ అనిపియదు అండ్ నీట్‌గా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. సో మేమైతే ఏసీ బస్‌లో ఇట్లా శ్రీకాళహస్తి వెళ్ళినాము. సో ఇంతకుముందు శ్రీకాళహస్తి నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళినాను కానీ నాకు అంత గుర్తులేదు. సో మీరైతే ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి పక్కా వెళ్ళండి. ఎందుకంటే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అని ఒకటి చేస్తారనమాట. సో అది చాలా అంటే చాలా మంచిదంట. సో మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఛాన్స్ ఉంటే చేయించుకోండి. సో మేమైతే ఇప్పుడు శ్రీకాళహస్తి వచ్చినాము. బస్ స్టాప్‌లో బస్ దిగిన తర్వాత ఇట్లా ఆటోస్ ఉంటాయి టెంపుల్ దగ్గరికి. సో మనకి ఇక్కడ గేట్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఫ్రీ దర్శనం అంటే ఒక గేట్ ఉంటుంది అండ్ పెయిడ్ దర్శనం అంటే ఇంకో సైడ్ ఉంటుందన్నమాట. సో మేమైతే పెయిడ్ దర్శనానికి వెళ్తున్నాము. సో ఇక్కడ మేము ఆటో తీసుకున్నాం. ఇక్కడ పర్ పర్సన్ 20 రూపీస్ అనమాట బస్ స్టాప్ నుంచి టెంపుల్కి. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. సో ఎంత ఏన్షియంట్ టెంపుల్ అంటే చాలా పాతకాలం నాటి టెంపుల్ కదా! ఎంత మంచిగా అనిపించిందంటే పాజిటివ్‌గా అనిపించింది. సో మనమైతే మొబైల్స్ అవేమీ తీసుకెళ్ళడానికి ఉండదు. కింద లాకర్లు ఉంటాయి. లాకర్లో పెట్టేసుకొని ఇంకా పైకి వెళ్ళిపోవడమే. సో మేమైతే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత రాహుకేతు పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఇట్లా ప్రసాదం తీసుకున్నాము. ఏంటంటే రాహుకేతు పూజ మనకి 500, 1000, 1500, 2000, 5000 వరకు ఉంటాయన్నమాట. సో అన్ని పూజలు ఒకటే. మీరేమి 5000 తీసుకుంటే అది మంచిగా చేస్తారు అట్లనైతే ఏమనుకోకండి. సో 500 అయినా ఏదైనా జస్ట్ ప్లేస్ మారుతుంటుంది. సో మేమైతే 500 రూపీస్ రాహుకేతు పూజ చేయించుకున్నాము. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మనకి మళ్ళీ దర్శనానికి పంపిస్తారు. ఇన్ కేస్ మనకు దర్శనం అయిపోకపోతే. అయిపోకపోయినా మనం రాహుకేతు పూజ చేసుకున్న తర్వాత గర్భగుడి లోపలికెళ్ళి దండం పెట్టుకోవాలన్నమాట. సో మేమైతే అదంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని తిని ఇంకా వెళ్ళిపోదామని నెక్స్ట్ శ్రీనివాస మంగాపురం వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఇంక ఇట్లా దారిలో ఇట్లాంటి మ్యాంగోస్ అవి ఇవి కనిపిస్తే ఆగం కదా ఇంకా. సో తీసేసుకొని ఇంకా శ్రీకాళహస్తికి బై బై చెప్పేసి మంగాపురం స్టార్ట్ అయినామన్నమాట. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి అక్కడ టెంపుల్ 8 వరకే ఉంటుందన్నమాట. సో మేమైతే క్యాబ్ తీసుకొని శ్రీనివాస మంగాపురం వెళ్ళినాము. అంటే శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ శ్రీనివాస మంగాపురం. సో తిరుపతి వరకు అయితే మళ్ళీ ఏసీ బస్లోనే వచ్చి తిరుపతి నుంచి మళ్ళీ మేము ఇట్లా క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో కరెక్ట్ టైంకి వెళ్ళినాము. 8కి క్లోజ్ అయిపోతుంది. సో మేము వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్కి దర్శనం ఆపేసిరు అనమాట. సో ఈ టెంపుల్ కూడా చాలా మంచిగా అనిపించింది. చూడండి అలిపిరి దగ్గర ఎంత మంచిగా డెకరేషన్ చేసిరో. సో ఇట్లా ఫస్ట్ డే అయిపోయిందనమాట. శ్రీకాళహస్తి ఇంకా శ్రీనివాస మంగాపురం. సో రోజంతా అంత హెవీగా తినలేదు కదా, ఇంకా ఆకలేస్తుంటుంది కదా. సో ఇంకా ఫుల్ మీల్స్ తినేద్దామని చెప్పి సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళినాము. సో మేమైతే ఫుడ్ కోసం ఫుల్ వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు పెడతారా అన్నట్టు. సో ఇంకా ఫుడ్ రాగానే అసలు ఆనందం చూడాలి. అంత ఆకలేస్తుంది. ఇంకా మన ఫుడ్ చూడంగానే ఇంకా ఉంటుంది కదా. అందులో మాకు మీల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా బయట బిర్యానీ వీటికంటే కూడా మాకు మీల్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా మంచిగా ఫుల్గా హెవీగా ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సో ఇది మా రూమ్ అనమాట. సో రూమ్కి వచ్చేసినాము. ఇంకా ఈ రోజుకి అయిపోయింది. ఏంటంటే శ్రీకాళహస్తి శ్రీనివాస మంగాపురం చూసుకొని శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకొని ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇది నెక్స్ట్ డే దర్శనం రోజు అనమాట. మాకైతే 12కి ఉండే దర్శనం. సో మేము ఇంకా మార్నింగే ఇట్లా ఫ్రెష్ అయిపోయి కింద బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అయినాం అనమాట. తిరుమలకి సో మేము తీసుకున్న హోటల్ ఏంటంటే కింద ఫుడ్ ఉంటుంది, పైన రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో మాకు ఫుడ్ కూడా అంత కష్టం అనిపించలేదు. ఈజీగా వెంటనే ఎప్పుడంటే అప్పుడు తినేటట్టు ఉందన్నమాట. సో ఇవన్నీ 2 డేస్లో ఓన్లీ ఒకరోజు అవి, ఒకరోజు తిరుమల దర్శనం అంతే. సో చూసారా ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు ఎన్ని కార్స్. ఇంక ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది కదా అలిపిరి దగ్గర. సో ఇక్కడ చెక్కింగ్ కోసం అని వెహికల్స్ ఆపేస్తారు. మనం స్కాన్ చేయించేసుకొని
ఇంకా మేము తిరుమలకి స్టార్ట్ అయినాం అనమాట. అసలు తిరుమలకి వెళ్ళే కొండల దారి అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లే, అంత బాగుందన్నమాట. ఎంత అసలు మంచు, గాలి, ఇంకా చినుకులు, వర్షం అన్నీ అంత బాగుందన్నమాట. చూడండి అసలు తిరుమలనైనా అనిపించింది, ఒక స్వర్గం చూస్తున్నట్టే అనిపించింది అనమాట. అంత చల్లగా ఉంది. అండ్ నేను ఎప్పుడు తిరుమలని ఇట్లా చూడలేదన్నమాట. అండ్ వర్షాకాలంలో నార్మల్గా బయట ఇట్లా ఉంటుంది కానీ మరీ ఇంత హెవీగా అయితే నేను చూడలేదు. మేబీ హిల్ స్టేషన్స్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలుస్తుండొచ్చు, కానీ నాకైతే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. సో మేమైతే 300 రూపీస్ దర్శనం కోసం అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. సో 300 రూపీస్ దర్శనం ఏంటంటే 12కి ఓపెన్ అవుతాయి స్లాట్స్. సో మేమేమనుకున్నామంటే మార్నింగే ఓపెన్ చేస్తారేమో అనుకున్నాం, కానీ కాదంటే 12 కంటే 12కే ఓపెన్ చేస్తారు. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సో మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని, మాకైతే ఒక 3.5 hours to 4 hours పట్టిందనమాట దర్శనం. ఎంత మంచిగా అనిపించిందో దేవుణ్ణి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నాం కదా. మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో?